శనైశ్చరుడు అంటే నిదానంగా నడిచేవాడు. ఆయన మన జీవితంలోకి ఆ అంటే మన జాతకంలోకి ఎప్పుడైతే శని ప్రభావం ప్రవేశిస్తుందో వాళ్ళందరూ కూడా శని భగవానుని ఆరాధించుకునే రోజు ఈరోజు. శని త్రయోదశి అంటే శని భగవానుడు ఆవిర్భావం, అంటే ఆయన జన్మించిన రోజుగా కూడా చెప్తారు. అలాంటి శని త్రయోదశి రోజున శని భగవానుని ఆరాధించుకోవటం, అలాగే నవగ్రహాల దగ్గరికి వెళ్ళటం, ప్రత్యేకంగా శనైశ్చరుడికి తైలాభిషేకం అక్కడ ఉన్న పండితుడు అన్నీ చేయిస్తారు. ఆయనకి వస్త్రం సమర్పించి, నవధాన్యాలను సమర్పించి, తైలాభిషేకం చేయించి, గోత్రనామాలతో చేయించి, ప్రదక్షిణలు చేయించి, ఇలా చేస్తూ ఈ శని త్రయోదశి రోజున శని భగవాను వేడుకోవాలి. స్వామి, ఏ జన్మలో నేను అధర్మం తప్పాను, ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ధర్మదేవతగా నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను రక్షించు, నా తప్పుని మన్నించు అని ప్రార్థన చేయటం శనిదేవుణ్ణి, ఇక్కడ శని భగవానుణ్ణి. ఆ రోజున ఎవరికైనా దాన ధర్మాలు, దానం, నల్ల నువ్వులని దానం చేస్తే లేదా నువ్వుల తైలాన్ని దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.